అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు సినీవేరా. ఈ వీడియోలో మనం 3 రోజెస్ సీజన్ 2 రివ్యూ అంటే చూద్దాం. ఆహాలో రిలీజ్ అయిన 3 రోజెస్ ఫస్ట్ సీజన్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఆ వెబ్ సిరీస్ కి సీక్వెల్ గా ఇప్పుడు సీజన్ 2 ని రిలీజ్ చేశారు. జస్ట్ 4 ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. అసలు మేఘనా, రీతు, సృష్టి లైఫ్ లో ఏం జరిగిందో చూద్దాం. ఈ సినిమాలో ఈషా రబ్బా క్యారెక్టర్ పేరు రిత్విక అలియాస్ రీతు, రాశి సింగ్ క్యారెక్టర్ పేరు మేఘనా అండ్ కుషిత క్యారెక్టర్ పేరు సృష్టి. ఫస్ట్ అసలు స్టోరీ షార్ట్ గా చెప్పాలంటే మన మెయిన్ లీడ్స్ రీతు, మేఘనా అండ్ సృష్టి ముగ్గురు కలిసి ఉంటారు. వాళ్ళ ముగ్గురు సొంతంగా ఒక యాడ్ ఏజెన్సీని పెడదామని అనుకుంటారు. మేఘనా ఏమో ఆల్రెడీ డివోర్స్ తీసుకుంది, బట్ ఆ విషయం ఇంట్లో తెలియకుండా మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఇంకో పక్క మన సృష్టి ఏమో న్యూ రిలేషన్స్ అండ్ డేటింగ్ కోసం ట్రై చేస్తూ ఉంటుంది. వీళ్ళు బిజినెస్ లో స్ట్రగుల్ అవుతున్న టైంలో రీతు ఎక్స్ అక్వైంటెన్స్ అయిన హర్ష అలియాస్ ప్రసాద్ ఒక గోల్డ్ జ్యువెలరీ ప్రాజెక్ట్ ఇస్తాడు. కట్ చేస్తే ఈ ప్రాజెక్ట్ వల్ల వీళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ప్రసాద్ వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటి, ఈ ప్రాబ్లమ్స్ నుండి ఈ ముగ్గురు రోజెస్ ఎలా బయటపడ్డారు అనేది సీజన్ 2 స్టోరీ. ఈ సినిమాల పాజిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ పాయింట్ క్యారెక్టరైజేషన్స్. ఫస్ట్ సీజన్ లానే ఇందులో కూడా క్యారెక్టర్ ఇంట్రోస్ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఆ ముగ్గురు గర్ల్స్ మధ్య ఉన్న బాండింగ్ అండ్ వాళ్ళ ఫేస్ చేసే బిజినెస్ స్ట్రగుల్స్ చాలా బాగా చూపించారు. సెకండ్ పాయింట్ పర్ఫార్మెన్సెస్. ఈషా రబ్బా అండ్ రాశి సింగ్ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ యాక్టింగ్ చాలా నేచురల్ గా అనిపించింది. థర్డ్ పాయింట్ కామెడీ. ఈ సీన్ కి మేజర్ హైలైట్ అంటే డెఫినెట్ గా కామెడీ అనే చెప్పాలి. కమెడియన్ సత్య స్క్రీన్ మీద ఉన్నంత సేపు మనకు మంచి రిలీఫ్ ఇస్తాడు. తన మేనరిజమ్స్ అన్ని హిల్లేరియస్ గా ఉంటాయి. అలాగే హర్ష రోల్ కూడా బాగుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే కుషిత చేసే నిబ్బి పనులు కూడా కొన్నిసారి నవ్వు తెప్పిస్తాయి. ఇంకా ప్రభాస్ శ్రీను డార్క్ కామెడీ ఎపిసోడ్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ లో వచ్చే పార్టీ ఎపిసోడ్ ట్విస్ట్ కూడా నెక్స్ట్ ఎపిసోడ్స్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ పాయింట్ అండర్ యూటిలైజ్డ్ కాస్ట్. సీజన్ లో కొత్త క్యారెక్టర్స్ ఉన్నాయి, పాతవి ఉన్నాయి, కానీ ఎవరిని ఫుల్ పొటెన్షియల్ తో వాడుకోలేదు అనిపించింది. ఎస్పెషల్లీ మెయిన్ లీడ్స్ రీతు అండ్ మేఘనా క్యారెక్టర్ గ్రాఫ్స్ ని ఇంకొంచెం ఎక్స్పెండ్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. సెకండ్ పాయింట్ ల్యాగ్ సీన్స్. రీతు అండ్ మను మధ్య వచ్చే సీన్స్ చాలా ల్యాగ్ అనిపిస్తాయి. ఎమోషన్ పడాల్సిన చోట బోర్ కొడుతుంది. ఈవెన్ తో ప్రభాస్ శ్రీను ఉన్న ఆ డార్క్ కామెడీ ట్రాక్ కొన్నిసార్లు ఫోర్స్ ఫిట్ చేసినట్టు అనిపిస్తుంది. థర్డ్ పాయింట్ రైటింగ్. పార్టీ ఎపిసోడ్ లో ఇంకా స్ట్రాంగ్ పన్ జనరేట్ చేయొచ్చు, కానీ అక్కడ రైటర్స్ కొంచెం డిసప్పాయింట్ చేశారు. మన సృష్టి క్యారెక్టర్ చేసే పనులు కొన్నిసార్లు ఓవర్ గా అనిపిస్తాయి, ఆడియన్స్ కి పెద్దగా కనెక్ట్ అవ్వవు. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే డైరెక్టర్ కిరణ్ కామెడీని హ్యాండిల్ చేసిన విధానం బాగుంది, ఎస్పెషల్లీ సత్యాస్ ట్రాక్. కానీ స్క్రిప్ట్ అండ్ ఎడిటింగ్ మీద ఇంకొంచెం ఫోకస్ పెట్టాల్సింది. కొన్ని సీన్స్ అబ్రప్ట్ గా కట్ అయినట్టు అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీస్ కలర్ఫుల్ అండ్ ట్రెండీ, విజువల్స్ బాగున్నాయి. మ్యూజిక్ ఈస్ డీసెంట్, నాట్ గ్రేట్, కానీ సిరీస్ ఫ్లో కి తగ్గట్టు ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం రిచ్ గా ఉన్నాయి. సో ఫైనల్ గా 3 రోజెస్ సీజన్ 2 చూడొచ్చా అంటే ఈ సిరీస్ ఒక డీసెంట్ కామెడీ ఎంటర్టైనర్. మీకు లైట్ హార్టెడ్ కామెడీ, సత్య మార్క్ ఫన్ అండ్ గర్ల్ గ్యాంగ్ స్టోరీస్ ఇష్టం అయితే మీరు ఈ సిరీస్ చూడొచ్చు. లాజిక్ లు, స్ట్రాంగ్ ఎమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. ఇట్స్ స్ట్రిక్ట్లీ వన్ టైమ్ వాచ్ ఫర్ ద వీకెండ్. ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 5కి 2.75. ఇది వెబ్ సిరీస్ చూస్తే నాకు అనిపించిన ఫీలింగ్ మాత్రమే. మీరు ఈ సిరీస్ చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సినిమా కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి.